హాయ్, వెల్కమ్ టు సత్య స్టాక్స్. సో ఈరోజు మనము ఏ స్టాక్స్ ఇచ్చాం, అవి ఏ విధంగా రెస్పాండ్ అయినాయి, దాని తర్వాత నిఫ్టీ పరిస్థితి ఏంటన్నది పరిశీలన చేద్దాం. సో దాంతోపాటు ఈక్విటీ ఏ విధంగా రిటర్న్ వచ్చింది అన్నది కూడా చూద్దాం. దాంతోపాటు గోల్డెన్ రూల్స్తో పాటు మెంబర్స్ ఇంకేమేమి ఫాలో అవ్వాలనేది కూడా చెప్తాను. దాంతోపాటు హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అన్నది కూడా తెలుసుకుందాం. దాని తర్వాత చార్ట్ని విశ్లేషణ చేద్దాం. సో మార్నింగ్ 9:11కి అంటే ప్రీ మార్కెట్, 9 నుంచి 9:15 మధ్యలో దీన్ని ప్రీ మార్కెట్ అంటారు. 9:15 నుంచి 3:30 వరకు మనకు మార్కెట్ రన్ అవుతుంది. సో ప్రీ మార్కెట్లో 9:11కి మీకు LTIM కాల్ ఇవ్వటం జరిగింది 4,400. సో 89 పైన వస్తే మీరు ఎంట్రీ అవ్వమని తెలియజేశాం. సో దాన్ని వచ్చిన తర్వాత ఈ విధంగా టార్గెట్స్ ఏది రీచ్ కావాలనుకుంటే మీరు ఆ టార్గెట్ని రీచ్ అయిపోవచ్చు. సో మంచి రిటర్న్స్ అనేది రావటం జరిగింది. స్టాప్ లాస్ కూడా ఇచ్చి పంపించడం జరిగింది. సో ఇది ఇక్కడ మీకు 89 అంటే రఫ్లీ 90 దగ్గర ఎంట్రీ అయితే, సో ఇది టాప్ అవ్వటం 192 దగ్గర టాప్ అయింది. సో 90కి డబల్ ఎంత అవుతుందండి, 180. సో రఫ్లీ కాస్త రూల్స్ ఫాలో అవుతూ చేసుకుంటే ఇక్కడ మీకు 100% రిటర్న్ వచ్చినట్టే. సో 100% కూడా నాకు అక్కర్లేదు, జస్ట్ ఒక 5 to 10% నేను నా క్యాపిటల్ మీద డైలీ కలెక్ట్ చేసుకుంటూ వెళ్తే నాకు నెలకి 20 రోజులు వస్తాయి ట్రేడింగ్ డేస్. 20 రోజుల్లో నేను ప్రశాంతంగా టెన్షన్ లేకుండా 100% చేసుకుంటాను. సో ఈ ఫార్మేట్ అయినా ఫాలో అవ్వచ్చు. కాస్త ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఫార్మేట్ అయినా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ సిపిఆర్ నారో సిపిఆర్ ఇది. సో నారో సిపిఆర్ వచ్చినప్పుడు ఇది గోల్డ్ మైన్ అని చెప్పాను మీకు, బంగారపు గని. నారో సిపిఆర్ మీద 21 EMA ఒకటి, 8 EMA ఒకటి, ఈ విధంగా ఈఎంఐలు ఫామ్ అయినప్పుడు క్యాండిల్స్ మీరు చూసుకోవటం 8 EMA మీద ఉన్నంత వరకు మీరు ట్రేడ్ చేస్తూనే ఉంటారు. సో మొత్తం డౌన్ అయిపోయి మీరు స్టాప్ లాస్ ఏదైతే ఉందో అది వచ్చే వరకైనా ఉండొచ్చు, లేదా ఇక్కడ మీకు దాదాపు 170 వరకు వెళ్ళిపోయింది 8 EMA మీదనే. అంటే ఆల్మోస్ట్ మనకు 50 to 60% రిటర్న్ రావటం జరిగింది. సో అదే నేను ఇక్కడ కూడా తెలియజేస్తున్నాను. సో ఈ గోల్డెన్ రూల్స్ ఫాలో అవుతూ ఇట్లాంటి ఛాన్స్ వస్తే మాత్రం మీరు మంచిగా ఉపయోగించుకోండి. సో ఇది మంచి సక్సెస్ అవ్వటం జరిగింది ఈ కాలు. మీకు ఎలాంటి టెన్షన్ లేదు, జీరో టెన్షన్ అండి మీకు అసలు. స్టాక్ ఏం తీసుకోవాలి, ఎక్కడ స్ట్రైక్ రేట్ తీసుకోవాలి, సో ఏంటి టార్గెట్ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి, అన్నీ మీకు A to Z స్పూన్ ఫీడింగ్ చక్కగా. నెక్స్ట్ నిఫ్టీ పుట్టి ఇవ్వటం జరిగింది. సో టార్గెట్ ఎంట్రీ అయ్యారు. సో 175 వచ్చింది, 190 వచ్చింది, 200 కూడా చేరుకోవటం జరిగింది. సో వన్స్ సిపిఆర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు దాన్ని మనం జనరల్గానే బయటికి ఎగ్జిట్ అయిపోతాం. ఇక్కడ కూడా మీకు నిఫ్టీ పుట్టి మీద కూడా 20% రిటర్న్ రావటం జరిగింది. ఇంకా 2 స్టాక్స్ ఇచ్చాం నిఫ్టీ కాలు. అబోవ్ 148 వస్తేనే మీరు ఎంట్రీ ఇవ్వమని చెప్పాం. అసలు ఇది 948కి వచ్చింది, ఇది 915 క్యాండిల్, ఇది 920 క్యాండిల్. 920కి అది 148 రావటం జరిగింది, మనం ఇచ్చింది 948. సో ఆ తర్వాత ఎప్పుడూ కూడా అది 148కి రీచ్ కాలేదు. ఈ కారణంగా ఈ కాలు మీరు ఎంట్రీ తీసుకోరు. ఒకవేళ నిఫ్టీ బూమ్ అయి ముందుకు వెళ్తే మాత్రమే ఈ 148 పైన కాల్ తీసుకుంటారు. సో ఈ విధంగా మీకు ముందే రెడీగా ఇవ్వటం కూడా జరుగుతూ వస్తుంది. బ్రెయిన్ రెడీగా చేసుకుంటారు, సిచ్యువేషన్ రెడీగా మనకు ఫేవరబుల్గా ఉంటే ఎంట్రీ అనేది తీసుకుంటారు. సో మొత్తం 3 కాల్స్ వచ్చినాయి. 3 కాల్స్లో ఇది అసలు ఎంట్రీ పాయింటే రాలేదు మనకు, దానివల్ల ఇది కౌంట్ కాలేదు ఇది మనకు. నెక్స్ట్ ఈక్విటీ చూస్తే 16th ఏప్రిల్, ఈరోజు 23rd ఏప్రిల్. సో 2 వీక్స్ హోల్డ్ చేయమని ఇక్కడ చెప్పాం. ఈక్విటీ ఎన్ని రోజులైనా హోల్డ్ చేసుకోవచ్చు, ఎన్ని సంవత్సరాలైనా హోల్డ్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. సో 2 వీక్స్లో మీకు మొత్తం టార్గెట్ వస్తుందని చెప్పాం. సో ఎంట్రీ 460, స్టాప్ లాస్ 430, ఇవి టార్గెట్స్ అని చెప్పడం జరిగింది. సో అన్ని టార్గెట్స్ హిట్ అయినాయి. సో ఎంట్రీ దగ్గర నుంచి చూసుకుంటే మీకు 10% రావటం జరిగింది. సో ఈ విధంగా క్యాపిటల్ని మీరు చిన్నగా డెవలప్ చేసుకుంటూ 100%కి తీసుకొని వెళ్ళవచ్చు. సో రూల్ ఆఫ్ 72 ప్రకారము
మనం ఎక్కడైనా డిపాజిట్ చేసుకుంటే సో 9 ఇయర్స్ 8 to 9 ఇయర్స్ మనకు 1,00,000 2,00,000 అవుతుంది. కానీ కొద్దిగా నాలెడ్జ్ అనేది మనం తెచ్చుకోగలిగితే ఈ విధంగా ఈక్విటీస్ చేసుకుంటూ వెళ్ళినా కానీ మంచి రిటర్న్స్ వస్తాయి. చూడండి 16 నుంచి 23rd ఏప్రిల్ అంటే హార్డ్లీ 4-5 డేస్ మనకు ట్రేడింగ్ డేస్. అందులో సాటర్డే అండ్ సండే హాలిడే కూడా ఉన్నది మనకు. సో వితిన్ 3-4 డేస్లో కూడా మనకు టార్గెట్ రావటం జరిగింది. సో వితిన్ అన్నీ ఈ విధంగా వస్తాయంటే అన్నీ రాకపోవచ్చు, బట్ క్యాపిటల్ అయితే మనకు సేఫ్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా, న్యూ మెంబర్స్ ఎవరైనా వస్తున్నా, కొత్తగా జాయినింగ్ అవుతుంటే వాళ్ళు కొత్త వాళ్ళు అయినప్పుడు ఫస్ట్ ఈక్విటీలోనే తీసుకోండి. సో ఈక్విటీలో మీ క్యాపిటల్ ఎక్స్ అమౌంట్ ఎంత అయితే అంత, దానిని 2x చేయండి, 2xని 4x చేయండి. అప్పుడు మాత్రమే ఈ 4xలో నుంచి ఒక x బయటికి తీసి దాంతో ఆప్షన్స్కి వెళ్ళండి. సో ఆప్షన్స్ కూడా డైరెక్ట్గా పెద్ద పెద్ద లాట్స్ ఒకేసారి 5 లాట్లు, 20 లాట్లు, 50 లాట్లు కాకుండా ఫస్ట్ ఒక లాట్తో ప్రారంభించి మీరు అబ్జర్వేషన్స్ చేసి అప్పుడు చేయండి. ఈ విధంగా చేస్తేనే మీకు డబ్బులు ఎటు పోవు, డబ్బుని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళచ్చు. ఎన్ని లక్షలు సంపాదిస్తారా, కోట్లు సంపాదిస్తారా అన్నది మీ యొక్క అప్రోచ్ని బట్టి ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎవరు కూడా క్యాపిటల్ మాత్రం నష్టపోవద్దు. ఈ విధంగా ఫస్ట్ ఈక్విటీలోనే ఉండండి, నష్టమేమీ లేదు. సో 1 సంవత్సరంలో మీరు దీన్ని పర్ఫెక్ట్ అవుతారు స్టాక్ మార్కెట్లో. సో పర్ఫెక్షన్ పూర్తిగా వస్తుంది. ఆ తర్వాత ఈ విధంగా కాల్ వచ్చిందంటే టక్మని ఎంట్రీ తీసుకుంటారు. ఆ రోజే మీరు క్యాపిటల్లో 20%, 40% అట్లా రిటర్న్లు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఏమీ తెలవకుండా ఇప్పుడే డైరెక్ట్గా కొత్త వాళ్ళు వెళ్ళారనుకోండి, సో ఇక్కడ టీటాడీ కేసు ఇవన్నీ ఉంటూ ఉంటాయి, ఇబ్బంది పడతారు. సో చేయాలి అనుకున్న వాళ్ళు పర్వాలేదు, నేను స్టాప్ లాస్లు లేదా కొద్దిపాటి లాస్ వస్తే నేను బేర్ చేస్తా అనుకున్న వాళ్ళు ఆప్షన్స్ చేసుకోండి. లేని వాళ్ళు మేము ఇస్తున్న వాటిని చూసి ఓహో ఈ విధంగా రిటర్న్స్ వస్తున్నాయి, ఈ విధంగా నేను భవిష్యత్తులో చేసుకోవచ్చని ఒక ఐడియాకి వస్తూ ఉండండి. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఇక నేను గోల్డెన్ రూల్స్ చెప్పాను, ఇది పూర్తిగా ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ గోల్డెన్ రూల్సే ఫాలో అవుతారు. సో 8 CPR పైకి రావాలి, 8 EMI పైన ఉండాలి, 21 EMI పైన ఉండాలి, అప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకుంటారు. కాస్త ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు CPR కింద ఉన్నా కానీ ఎప్పుడైతే ఈ 21 EMIని 8 EMI క్రాస్ అవుతుందో సో అప్పుడు కూడా ఎంట్రీ తీసుకుంటారు వాళ్ళు. సో ఇక్కడ నేను ఎంట్రీకి పంపిస్తాను. సో న్యూ స్టూడెంట్స్ ఏమవుతుందంటే ఇది గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వట్లేదు కదా అందుకని నేను ఎంట్రీ తీసుకోను అని ఆగచ్చు, తప్పలేదు. ఎందుకంటే మీకు అనుభవం వచ్చే వరకు ఆగండి. సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఓన్లీ ఆప్షన్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు ఇటువంటి ప్లేసుల్లో ఎంట్రీ ఇస్తారు. ఉదాహరణకి ఇది ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది CPR ఉన్నది, CPR కింద 21 EMI, దాని కింద 8 EMI. ఇక్కడ ఈ క్రాసింగ్ పాయింట్లో మనం ఇవ్వటం జరిగింది. CPR అన్నది టార్గెట్. సో ఇక్కడి నుంచి ప్రాఫిట్ మనం బుక్ చేసుకున్నాం, క్యాపిటల్లో 20% వచ్చింది. సో ఈ విధంగా మీకు ఎక్స్పీరియన్స్ అవుతున్న కొద్దీ స్టాక్ మార్కెట్లో మంచి రిటర్న్స్ అండి. ఎంత సంపాదిస్తారో అది మీ ఇష్టం, ఇక సంపాదించుకోండి, బట్ అడుగు మాత్రం జాగ్రత్తగా వేయండి. నెక్స్ట్ హ్యాంగింగ్ మ్యాన్. సో ఇది ప్యాటర్న్స్లో మనకు క్యాండిల్స్ ఈ విధంగా ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఫామ్ అవుతున్నప్పుడు ఇటువంటి క్యాండిల్ వస్తే మనము హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్గా డిసైడ్ చేసుకోవటం జరుగుతుంది. సో జనరల్గా ఈ హ్యాంగింగ్ మ్యాన్లో డౌన్ ట్రెండ్ అన్నది మార్కెట్లో మనం చూస్తాం. జనరల్ 100% ఏది ఎక్కడా ఉండదు, బట్ జనరల్గా ఇది జరుగుతూ వస్తుంది. సో హ్యాంగింగ్ మ్యాన్కి పూర్తిగా ఈ విధంగా అయినా రావచ్చు, లేదా కొద్దిపాటి విక్కు వచ్చినా కానీ పెద్ద నష్టమేమీ ఉండదు. బట్ లాంగ్ షాడో బాటమ్ సైడు లాంగ్గా ఉండాలి, అది ప్రైమ్ కండిషన్స్. కలర్ ఏమన్నా డిఫరెన్స్ చేస్తుందా? హ్యాంగింగ్ మ్యాన్ ఇది గ్రీన్ ఇలా రెడ్ అంటే నో, కలర్ అన్నది పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు మనకి ఇక్కడ. సో దీన్ని మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే మీకు ఇప్పుడు మనము ఇది చూసుకున్నారు కదండి, మనకు కొంత మార్కెట్ నాలెడ్జ్ కూడా
ఇంపార్టెంట్. సో ఈరోజు నిఫ్టీ మీరు చూస్తే ఇది డే టైం ఫ్రేము. ఇక్కడ ఇది డే టైం ఫ్రేమ్ డి. సో ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది. సో ప్రీవియస్ డే క్లోజ్ కన్నా హైలో ఓపెన్ అయ్యి మళ్ళీ దానికన్నా కూడా కిందకి బాగా పెద్ద విక్ వచ్చి ఇక్కడ ఈ విధమైన ప్యాటర్న్ ఫామ్ అయితే దీన్ని మనము హ్యాంగింగ్ మ్యాన్ అంటాము. సో దీని తర్వాత మార్కెట్ ఈ విధంగా రావటానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ 24,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా ఉన్నది. చూడాలి అది ఎంతవరకు నిలవబడుతుంది. ఒకటి క్యాండిల్ పరంగా మనకు రివర్స్ అవుతుంది త్వరలో అని తెలుస్తున్నది. నెక్స్ట్ ఇక్కడ 20 EMIకి 80 EMIకి మధ్య గ్యాప్ చాలా పెరిగింది. ఇక్కడ 80 EMI ఉన్నది, ఇక్కడ 20 ఉన్నది. సో ఇది టర్న్ అవ్వటానికి సిద్ధంగా కనిపిస్తున్నది. ఇంకా అవ్వలేదు, అవటానికి సిద్ధంగా ఉన్నది. ఇది సెకండ్ పాయింట్. దీనివల్ల కూడా కాస్త నిఫ్టీ వెనక్కి వచ్చే అవకాశం కనిపిస్తున్నది. థర్డ్ పాయింట్ మీరు ఇక్కడ గమనిస్తే ఈ లైన్స్ నేను తీసేస్తున్నా. ఇక్కడ క్యాండిల్కి ఇక్కడ 80 EMIకి మధ్య చాలా దూరం అన్నది ఏర్పాటు అవ్వటం జరిగింది. సో ఈ కారణంగా థర్డ్ పాయింట్ క్యాండిల్కి 80 EMIకి మధ్య గ్యాప్ చాలా ఉన్నది ఇక్కడ. సో ఈ కారణంగా కూడా మనకిది రివర్స్కే కనిపిస్తూ ఉన్నది. బట్ అది రేపు అవుతుందా, ఎల్లుండి అవుతుందా, నెక్స్ట్ అవుతుందా అన్నది మనము ఎగ్జాక్ట్గా చెప్పలేము. కొద్దిగా ఈ ఏరియాలో అది బ్యాక్ అవటానికి అవకాశం కనిపిస్తుంది మనకు. సో రేపు ఎక్స్పైరీ అండి 24th ఏప్రిల్. నిఫ్టీ రేపు వాలటైల్గా ఉంటుంది కాస్త మార్కెట్. ఫ్రెషర్స్ చాలా జాగ్రత్తగా చూసి అడిగేయండి. నేర్చుకోవటానికి కూడా చాలా విషయాలు రేపు మనకు తెలుస్తాయి. దాంతోపాటు ఇక్కడ మనం గమనించాల్సింది ఆప్షన్ చైన్. ఆప్షన్ చైన్ చూస్తే 24th ఏప్రిల్ మనకు ఇప్పుడు మనం నిఫ్టీ 24,300 దగ్గర ఉన్నాం, 24,300. సో ఇక్కడ 24,000 దగ్గర 28 crore కాల్ రైటింగ్స్ అనేది కనిపిస్తున్నది. సో 24,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉన్నది. దాని తర్వాత 25,000 కాల్ రైటింగ్స్ 5,000 దగ్గర కూడా మనకు కనిపిస్తున్నది. సో ఈ రెండు లెవెల్స్ చాలా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఇక్కడ పుట్ రైటింగ్స్ అన్నది కేవలం 7.5 crores మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కాల్ రైటర్స్ అడిషనల్ జాయినింగ్ 81 lakh ఉన్నది. ఇక్కడ పుట్ రైటర్స్ ఓన్లీ 16 కనిపిస్తుంది. పైకి వెళ్ళటానికి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నది. అదేవిధంగా బాటమ్ వైపు చూస్తే మనము ఇక్కడ చూడొచ్చు మీరు 25 crores కాంట్రాక్ట్స్ 24,000 దగ్గర పుట్ రైటర్స్. సో పుట్ రైటర్స్ చాలా స్ట్రాంగ్గా 24,000 లెవెల్ని హోల్డ్ చేశారు. కాల్ రైటర్స్ ఇక్కడ కేవలం 3 crores మాత్రమే ఉన్నారు. సో 24,000 ఆప్షన్ చైన్ బేస్ చేసుకొని 24,000 అన్నది స్ట్రాంగ్ బేస్ అవుతున్నది సపోర్ట్గా. 25,000 అన్నది 24,500 అన్నది ఇక్కడ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఏర్పడుతుంది. 24,500 దగ్గరగా 50 అటు ఇటుగా ఇది 24,000. సో ఈ గ్యాప్లోనే మనకు ప్లే అవుతుంది. ఈ 400-500 పాయింట్స్లో రేపు మూవ్ అయ్యే అవకాశం ఉంది బాగా వాలటైల్ అయితే మార్కెట్. ఇది ఇంకొక పాయింట్. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూస్తే అది ఆల్మోస్ట్ టాప్ ఫామ్ చేసి బాటమ్కి తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది.
ఇది టోటల్గా ఎంగల్ఫింగ్. నిన్న గ్రీన్ని పూర్తిగా ఎంగల్ఫింగ్. సో దీన్ని నెగిటివ్ ప్యాటర్న్గానే చూస్తాం. ఇది కూడా 80 MAకి దూరంగా ఉన్నది. అండ్ హిస్టోగ్రామ్ కూడా ఇక్కడ లైట్గా మారిపోవటం జరిగింది. RSI నెగిటివ్ చూపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఇన్ టోటల్లీ నెగిటివ్ జోన్లోనే కనిపిస్తున్నది. సో బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ జోన్లో ఉందంటే దాని ప్రభావం నిఫ్టీ మీద కూడా కనిపిస్తుంది. ఇప్పుడు నిఫ్టీని బలంగా ముందుకు తీసుకెళ్లేది కేవలం ఐటీ సెక్టార్ మాత్రమే ఉన్నది. ఐటీ ఒకటి అండ్ బ్యాంక్ నిఫ్టీ, ఈ రెండు మాత్రమే కాస్త ముందుకి దాన్ని తీసుకొని వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంకింగ్ రంగం ఆల్రెడీ బ్యాంకింగ్ సెక్టరు చాలా ముందుకు తీసుకొని వచ్చేసింది. ఆల్ టైమ్ హై కూడా బ్యాంక్ ఫామ్ అయింది. ఇక మిగిలింది ఐటీ మాత్రమే. సో ఐటీ సెక్టర్ ఇక్కడ మనం చూస్తే ప్రజెంట్ 35,000 ఉందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఐటీ 35,000 ఉంది. ఇండెక్స్ ఐటీ, నిఫ్టీ ఐటీ 52 వీక్స్ హై ఇక్కడ మీకు కనిపిస్తుంది. 52 వీక్స్ హై ఎట్లా చూస్తారంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 52 వీక్స్ హై, 52 వీక్స్ లో. దాని తర్వాత టుడే చార్ట్ ఎట్లా ఉంది. సో లాస్ట్ నుంచి 3వ రో గుర్తుపెట్టుకోండి. ఐటీ దగ్గర ఇగో వచ్చింది. నిఫ్టీ ఐటీ ఇప్పుడు 35 ఉంది. 52 వీక్స్ హై 46 ఉంది. 52 వీక్స్ లో 30 ఉన్నది. ప్రజెంట్ కరెంటు 35 ఉన్నది. సో ఇంకా ఇది 10,000 మూవ్ కావాలి. ఐటీ 10,000 పాయింట్స్ మూవ్ కావాలి. సో ఈ 10,000 పాయింట్స్ మూవ్ అయితే అప్పుడు నిఫ్టీ 24,328 నుంచి ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంది. 25 ఆ విధంగా వెళ్ళే అవకాశం ఉన్నది. ఈ ఐటీ సెక్టార్ మూవ్ కావాలంటే మెయిన్ ఇన్ఫీ రావాలి, టీసీఎస్ రావాలి. ఈ రెండు మేజర్ వెయిట్స్ ఇండెక్స్ స్టాక్స్ ఇవి, ఇన్ఫీ అండ్ టీసీఎస్. చాలా కాలం తర్వాత ఈరోజు పైకి ఈ రెండు రావటం జరిగింది. అందుకే ఈరోజు కాస్త ఇది 4.3% చేంజ్ కనిపించింది. బట్ ఇది సస్టైన్ అవుతుందా కాదా అన్నది ఒక మేజర్ క్వశ్చన్గా మనకు ఉన్నది. ఎందుకు అండి అంటే యుఎస్ఏకి చైనాకి ఇక్కడ ట్రేడ్ వార్ జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. దాని క్రమంలో ఐటీ సెక్టార్స్ మీద అమెరికాలో ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. సెకండ్ పాయింట్, అమెరికాలో మేజర్ ఐటీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా ఇప్పుడే వస్తున్నాయి. వాటిల్లో ఏదైనా నెగిటివ్ చూపిస్తే అది అమెరికాలో ఐటీ మీద నెగిటివ్ చూపిస్తుంది. అక్కడ ఐటీ మీద చూపిస్తే ఇక్కడ ఇన్ఫీ అండ్ టీసీఎస్ మీద నెగిటివ్ చూపించే అవకాశం ఉంటుంది. అక్కడ పాజిటివ్ వస్తే ఇక్కడ పాజిటివ్ వస్తుంది. దానికి దీనికి లింక్ ఏంటండి అంటే ఇక్కడ ఉండే ఇన్ఫీ, అమెరికాలో కూడా ఇన్ఫీ ఏడిఆర్, అమెరికన్ డిపాజిటరీ రైట్స్ అంటారు, దాన్ని ఏడిఆర్ అంటారు. అక్కడ కూడా ట్రేడ్ అవుతుంది. అక్కడ కూడా కొన్ని స్టాక్స్ హెవీ బీటా స్టాక్స్ అంటారు వాటిని, అవి అక్కడ కూడా ట్రేడ్ అవుతాయి. ఆ క్రమంలో ఒకదాన్ని ఒకటి చైన్ ఇంపాక్ట్ అక్కడ పడుతుంది. సో ఈ కారణంగానే కొద్దిగా మనము ఈ ఏరియాలో అడుగు చూసి అడుగు వేయండి. ఇక్కడ అడుగు చూసి అడిగేంటంటే ఏ రోజుది ఆ రోజే లెక్క. ఈరోజు లాభం వచ్చిందా పక్కన పడేసుకో, అంతే. లాభం వస్తే తీసి పక్కన వేసుకో, నెగిటివ్ వస్తే పక్కకి వెళ్ళిపో ఈరోజు, అంతే. అంతేగాని ఎక్సెప్షనల్ కేసెస్ మినహా హోల్డింగ్ చేయకండి. ఎస్పెషల్లీ ఆప్షన్స్ని హోల్డ్ చేయొద్దు, హోల్డింగ్ వద్దు. ఆప్షన్స్ ఎక్కడైనా కానీ అవి రిటర్న్స్ అవుతాయి. రిటర్న్ కొట్టి అవతలేస్తుంది. ఒక్క క్యాండిల్ చాలు మొత్తం తినిబారేస్తుంది మన లాభాలు. ఇన్ని రోజులు సంపాదించిన లాభం ఒక్క క్యాండిల్ తినేస్తుంది. అందుకని ఆప్షన్ హోల్డింగ్ వద్దు. లాభమా నష్టమా ఆ రోజు ఫైనల్ చేసుకొని బయటపడిపోండి. మ్యాక్సిమం మీకు 100% కాన్ఫిడెన్స్ ఉంది, ఎస్ రేపు ఇది ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది, ఇండికేటర్స్ అన్నీ కూడా
అవి పాజిటివ్ చూపిస్తున్నాయి అన్నప్పుడు మాత్రమే స్టెప్ పాజిటివ్గా తీసుకోండి, ఆలోచించి 1కి 2 సార్లు. లేదా మనం ఏదైతే ఇస్తున్నామో దాన్ని ఫాలో అవుతూ రండి. సో ఇక్కడ సత్య స్టాక్స్ ఉన్నది, ఇక్కడ రిజిస్టర్ ఎలా కావాలో అది ఫోన్ చేయండి, ఈ నెంబర్కి రిజిస్టర్ అవ్వండి. ఇందులో క్లాసెస్ ఉంటాయి, లాగిన్ అయితే ఈ క్లాసెస్ చూడండి. ఈ క్లాసెస్లో ముఖ్యంగా ఈ సీక్రెట్స్ ఆఫ్ సిపిఆర్ అని చెప్పాను. ఈ సిపిఆర్ ఒకటి జాగ్రత్తగా చూడండి. ఈరోజు చెప్పిన కాన్సెప్టు ఇందులో కనిపిస్తుంది మీకు. అదేవిధంగా ఈ గోల్డెన్ రూల్స్ ఇవి ఫాలో అవుతూ ఉండండి. సో ఇంకేమైనా ముఖ్యమైన అంశాలు ఉంటే వాటిని నేను మీకు మళ్ళీ కమ్యూనికేట్ చేస్తాను. సో ఈ క్లాస్ని నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ అండి, గుడ్ లక్.